మనమెంత ద్రోహానికి గురి కాబడ్డాము, చరిత్రలో మనకి కావాల్సిన ఎన్నో సత్యాల్ని ఎలా దూరం చేసేశారు వీళ్ళంతా వీళ్ళ రాజకీయాల కోసం అని ఇప్పటికే మనం ఎన్నో వీడియోల ద్వారా తెలుసుకున్నాం. ఇది మరొక వీడియో. రాజకీయ కుటుంబాలు తమ కుటుంబ సభ్యుల్ని ఏదో ఒక పార్టీలోనే కాకుండా ఎప్పుడైనా అవసరాలకు పనికొస్తారు కదా అని చెప్పేసి వేరే వేరే పార్టీలతో కూడా ఉంచేటటువంటి సంప్రదాయం మోతీలాల్ నెహ్రూ కుటుంబ కాలం నుంచే మొదలైంది అని మనకి ఈ సంఘటన తెలియజేస్తుంది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ పాలనను ఎదుర్కోవడానికి అని చెప్పి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ HRA అని సచేంద్రనాథ్ సాన్యాల్ స్థాపించారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవకారులు ఈ సంస్థలో కీలక పాత్ర పోషించారు. ఈ పార్టీ సభ్యులే కకోరి రైలు దాడిలో పాల్గొన్నారు. బ్రిటిష్ వాడు పెట్టినటువంటి పేరేంటి, కకోరి రైలు దోపిడీ కేసు. కానీ మనం అక్కడ వాడుకలో దాని అర్థంలో అది తీసుకోకుండా అదొక విప్లవాత్మకమైనటువంటి పోరాటంగానే చూద్దాం. అయితే అర్థం కావడానికి అని చెప్పేసి ఇలా చెప్తున్నా. కకోరి రైలు దోపిడీ కేసు అనేది ఒక ముఖ్యమైన ఘటన. ఇది 1925 ఆగస్టు 9వ తేదీన లక్నో సమీపంలోని కకోరి అనే రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన ఒక రైలు దోపిడీ కేసు ఇది. బ్రిటిష్ వారు భారత ప్రజల వద్ద ట్యాక్సులుగా వసూలు చేసినటువంటి 8,000 రూపాయల నగదును బ్యాగుల్లో రైల్లో తరలిస్తూ ఉండగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఆ నిధులను సేకరించి స్వాతంత్ర్య ఉద్యమానికి ఉపయోగించేందుకు అని HRA సభ్యులు దోపిడీకి ప్రయత్నించి కొన్ని బ్యాగులు కొలగొట్టారు. ఆ బ్యాగుల్లో 4,679 రూపాయల ఒక అణా ఉందట. అయితే ఈ ఘటనలో జరిగిన కాల్పుల్లో ఒక పౌరుడు కూడా మరణించాడు. దీనిని బ్రిటిష్ ప్రభుత్వం ఒక కుట్ర కేసుగా, ఒక కాన్స్పిరసీ కేసుగా విచారణ చేసి 40 కంటే ఎక్కువ మంది రిపబ్లికన్ సభ్యులను దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ తర్వాత 21 మందిని తదుపరి విచారణకు ఉంచి మిగతా వారిని విడిచిపెట్టారు. ఈ దాడిలో పాల్గొన్న ముఖ్యమైనటువంటి విప్లవకారులు వీరు: రామ్ ప్రసాద్ బిస్మిల్, ఈయన నాయకుడు; అష్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, చంద్రశేఖర్ ఆజాద్, సచేంద్రనాథ్ బక్షి, కేశవ్ చక్రవర్తి, మున్నాలాల్, బన్వారీలాల్. ఇలా మొత్తం 21 మంది నిందితులు ఈ కేసులో పేర్కొనబడ్డవారు. అయితే చంద్రశేఖర్ ఆజాద్ విచారణ సమయంలో కొట్టబడలే. ఆ తరువాత కాలంలో ఒకరోజు బ్రిటిష్ దళాలు ఆయన్ను చుట్టుముట్టడంతో శత్రువు చేతిలో చనిపోవడం ఇష్టం లేక తనను తానే తుపాకీతో కాల్చుకుని భారతమాతకు తనువు అర్పించారు. 1927 ఏప్రిల్ 6న కోర్టు తీర్పిచ్చింది. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరిలకు ఉరిశిక్ష విధించారు. 1927లో ఉరి తీశారు. చంద్రశేఖర్ ఆజాద్ విచారణ నుంచి తప్పించుకున్నారు. కానీ 1931లో పోలీసు కాల్పుల్లో చనిపోయారు. సచేంద్రనాథ్ సన్యాల్, సచేంద్రనాథ్ బక్షి, గోవింద చరణ్కర్, లాలా హర్గోవింద్ ముకుందిని కాలాపాని శిక్షగా అండమాన్ జైలుకి తరలించారు. మిగిలిన వారిలో కొందరికి జీవితకాల శిక్షలు, కొందరికి 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఇలా జైలు శిక్షలు విధించబడ్డాయి. సాక్ష్యం లోపం కారణంగా కొందరు విడుదల కాగా గోపీమోహన్ని అప్రూవర్గా మారినందుకు విడుదల చేశారు. నిందితుల తరపున గోవింద వల్లభ్ పంత్ మరికొందరు జాతీయ స్థానిక లాయర్లు కేసు వాదించారు నిందితుల తరపున. ఇక బ్రిటిష్ ప్రభుత్వం తరపున పండిత్ జగత్ నారాయణ ముల్లా, పేరు ముందు పండిట్టు పేరు చివరన ముల్లా ఏంటి అని అడక్కండి, తెలీదు. అయితే ఇతను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించి నిందితులకు కఠిన శిక్షలు పడేటట్లు చూశాడు. ఇతను మోతీలాల్ నెహ్రూ సోదరుడైనటువంటి గంగాధర్ నెహ్రూకి స్వయంగాలుడు. అంటే జవహర్లాల్ నెహ్రూకు వరుసకు బావగారు, అంటే సోదరి భర్త అవుతాడు. ఈ విషయం ఆ రోజుల్లో చాలా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే నెహ్రూ కుటుంబం ఒకవైపు జాతీయవాద దృక్పథంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతోందని చెప్పుకుంటూ, మరోవైపు అదే మోతీలాల్ నెహ్రూ కుటుంబ సభ్యులు స్వాతంత్ర్య సమరయోధులకు వ్యతిరేకంగా అంటే బ్రిటిష్ ప్రభుత్వం తరపున పనిచేయడం వివాదాస్పదంగా చూశారు. కకోరి కేసు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక కీలకమైన మైలురాయిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది ఆర్థిక వనరులు కూడగట్టి సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ను ఎదుర్కోవడానికి జరిగిన ఒక గట్టి ప్రయత్నం.